అక్షయ అవని కోసం ఇక హాస్పిటల్కి వస్తుంది. శ్రీకర్, సుజాత ఎవరూ చూడకుండా అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఇక అమ్మ, నేను అక్షయ్ని వచ్చానమ్మా అని అక్షయ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్షయ గొంతు వినేసరికి అవని స్పృహలోకి వచ్చి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అక్షయ ఉంటుంది. తనని చూసి అవని చాలా సంతోషపడిపోతూ ఇక తనకి ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టేసి అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్షయ ఇలా అంటూ ఉంటుంది, నన్ను క్షమించమ్మా, నీ మాటను కాదని నేను వెళ్ళిపోతున్నాను అని అక్షయ ఇక వెళ్ళిపోతూ ఉంటే అవని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఇక లేవబోతూ ఉంటుంది. అక్షయ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా శ్రీకర్, సుజాత మెడిసిన్స్ తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసేసరికి అక్షయ షాక్ అయిపోతూ ఉంటుంది. మరోపక్క అవని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది. శ్రీకర్ వాళ్ళు అవని దగ్గరికి వస్తూ ఉంటే ఇక అక్షయ పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్స్ పక్కన దాక్కొని ఇక శ్రీకర్ వాళ్ళ కంటపడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్షయ అలా వెళ్తూ ఉంటే శౌర్య అక్షయను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. శౌర్యని చూసిన వెంటనే అక్షయ ఇక వెనక్కి పరిగెత్తుతూ ఇక స్టోర్ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. శౌర్య కూడా అక్షయను వెంబడిస్తూ స్టోర్ రూమ్లోకి వెళ్ళి, నువ్వు ఇక్కడే దాక్కున్నావని నాకు తెలుసు, నిన్ను ఈ గదిలోనే బంధిస్తాను, కృష్ణ నిహారికను తీసుకొస్తాను అని శౌర్య చెప్తూ ఇక శౌర్య ఉన్న డోర్ లాక్ చేసేసి శౌర్య వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అక్షయ ఎలా బయటపడుతుంది? కృష్ణ నిహారిక అక్షయను చూస్తారా?